టీమిండియా టెస్ట్ అండ్ వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా టీం నుండి వెళ్లిపోవడంతో అతని స్థానంలో పంత్ కొత్త కెప్టెన్ గా రాబోతూ ఉండగా ఈ టెస్ట్ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కి కూడా కొత్త కెప్టెన్ కావాల్సి ఉండడంతో బీసీసీఐ రోహిత్ శర్మని మళ్లీ ఇండియా టీం కి కెప్టెన్ గా నియమించాలని డిసైడ్ అయిందని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. దాంతో రోహిత్ మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడని అతని ఫ్యాన్స్ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా రోహిత్ కి మాత్రం మరోసారి కెప్టెన్సీ చేసే ఇంట్రెస్ట్ లేదు అని అతని సన్నిహితులు అంటున్నారు. ఇక ఈ విషయంగానే బీసీసీఐ రోహిత్ మీద సీరియస్ గా ఉందని, ఎలాగైనా రోహిత్ తోనే కెప్టెన్సీ చేయించాలని అజిత్ అగార్కర్ మరియు గౌతమ్ గంభీర్లు ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే రోహిత్ శర్మ నిజంగానే ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడా? బీసీసీఐ ఈ విషయంగా రోహిత్ పై ఎందుకు ఒత్తిడి తీసుకొస్తోంది? టీమిండియా కెప్టెన్ గా రోహిత్ తప్ప ఇంకెవరూ పనికిరారా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అవ్వాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 159 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. దాంతో టెస్ట్ మొదలైన రెండో రోజే ఇండియా బ్యాటింగ్ కి దిగగా 4వ నెంబర్ బ్యాట్స్మెన్ గా దిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ తను ఆడిన 3వ బాల్ కే భారీ షాట్ కొట్టాలని చెప్పి ఒక లాఫ్టెడ్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. దాంతో ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అయిపోగా గిల్ మాత్రం తన మెడని పక్కకి తిప్పలేక చాలా ఇబ్బంది పడిపోయి తన హెల్మెట్ ని కూడా తీసేశారు. ఇక వెంటనే టీం కి చెందిన ఫిజియోథెరపిస్ట్ గ్రౌండ్ లోకి వచ్చి గిల్ ని చెక్ చేశాడు. అయితే అతనెంత ట్రై చేసినా గిల్ తన మెడని పక్కకు తిప్పలేక తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. దాంతో ఫిజియోథెరపిస్ట్ గిల్ మ్యాచ్ ఆడకూడదు అని తేల్చేసి ఎంపైర్స్ కి విషయం చెప్పాడు. అలా రిటైర్డ్ హార్ట్ గా గిల్ ని మ్యాచ్ నుండి బయటికి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత బీసీసీఐ గిల్ ని కోల్కతాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్స్ గిల్ ఐసీయూలో ఉంచారు. అలా గిల్ మొదటి టెస్ట్ మ్యాచ్ కి పూర్తిగా దూరం అవ్వగా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 93 రన్స్ కే 9 వికెట్లు కోల్పోయింది. అయితే గిల్ అప్పటికే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ ఆ టెస్ట్ వల్ల అతనికి కలిగే ఫిజికల్ ప్రెషర్ గాయాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉండడంతో డాక్టర్స్ గిల్ ని మ్యాచ్ ఆడించలేదు. ఇక గిల్ మ్యాచ్ కి రాలేడు కాబట్టి ఆ మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 2 టెస్టులు ప్రాక్టీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ అందరూ గౌహతికి వెళ్లగా గిల్ నెక్ బ్రాస్ లేకుండా వచ్చాడు కానీ ప్రాక్టీస్ చేయలేదు. గిల్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు సమయం పడుతుందని, అతనికి అదనంగా రీహాబిలిటేషన్ అవసరం అని డాక్టర్స్ చెప్పడంతో బీసీసీఐ అతన్ని ఆడించట్లేదు. ఇక రెండో టెస్ట్ మొదలయ్యే నాటికి గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. అయినా కూడా అతను టెస్ట్ మ్యాచ్ ఆడాలని చూస్తున్నట్లు కోచ్ గంభీర్ కి చెప్పగా గౌహతిలో ఉన్న 22 గజాల స్పిన్ ట్రాక్ పై గాయంతో ఉన్న గిల్ ఆడడం టీం కి పెద్ద సవాల్గా మారింది. కాబట్టి గౌతమ్ గంభీర్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ గిల్ ని ఆ టెస్ట్ ని ఆడించకూడదు అని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక రెండో టెస్ట్ కి గిల్ స్థానంలో సాయి సుదర్శన్ ఇండియన్ టీమ్ లోకి రానున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ లో జరిగిన అండర్సన్ టెండూల్కర్ సిరీస్ తో సాయి సుదర్శన్ టెస్ట్ లో అరంగేట్రం చేయగా ఇప్పటివరకు కేవలం 5 టెస్టులు మాత్రమే ఆడిన ఇతను 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు. చివరిగా వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ లో 39.87 రన్స్ తో ఆకట్టుకోగా ఇప్పుడు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి కూడా స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. కానీ అతనికి ఫస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. కానీ గిల్ కారణంగా ఇప్పుడు రెండో టెస్ట్ లో సాయి సుదర్శన్ కి ఛాన్స్ వచ్చింది. ఇక ఇతనితో పాటు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా తిరిగి టీంలోకి తీసుకున్నారు. అయితే గిల్ బయటికి వెళ్లడంతో టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరు అనే చర్చ నడుస్తోంది. జట్టులో బూమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో బూమ్రాకి రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్స్ ఆలోచిస్తున్నారు. కాబట్టి జడేజా, రాహుల్ లో ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ టెస్ట్ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ని బీసీసీఐ రెండో టెస్ట్ కి కెప్టెన్ గా నియమించినట్లు సమాచారం. అయితే ఈ రెండో టెస్ట్ తో ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ పూర్తవగా ఆ తర్వాత నవంబర్ 30 నుంచి 2 దేశాల మధ్య 3 వన్డే సిరీస్లు మొదలవనున్నాయి. ఈ వన్డే సిరీస్ కి కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్ కావడంతో ఇతను ఇంకా మెడ నొప్పి నుండి కోలుకోలేకపోవడం వల్ల బీసీసీఐ గిల్ ని వన్డే సిరీస్ కూడా ఆడించకూడదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. వన్డే సిరీస్ కి గిల్ కి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే T20 సిరీస్ కి అతన్ని రెడీ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దాంతో ఇప్పుడు వన్డే సిరీస్ కి ఇండియాకి ఒక కొత్త కెప్టెన్ కావాల్సి వచ్చింది. యాక్చువల్ గా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కూడా ఉండాలి. అతనే వన్డే సిరీస్ కి వైస్ కెప్టెన్ కూడా. కానీ ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా అక్కడ 3 వన్డేలు ఆడిన అయ్యర్ రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి
118 పరుగులు పార్ట్నర్షిప్ చేసి 61 పరుగులు స్కోర్ చేశాడు. ఇక ఆ తర్వాత అక్టోబర్ 25, 2025న సిడ్నీలో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ అలెక్స్ గేరీ కొట్టిన బాల్ ని క్యాచ్ పట్టుకోవడం కోసం అయ్యర్ పాయింట్ నుంచి బ్యాక్వర్డ్ రన్ చేసి ఒక సూపర్ క్యాచ్ పట్టుకొని అతన్ని అవుట్ చేశాడు. అయితే ఆ క్యాచ్ పట్టుకునే టైంలో అతనికి రిప్స్ దగ్గర నొప్పి ఎక్కువడంతో అయ్యర్ గ్రౌండ్ లో నుండి వెళ్ళిపోయాడు. అయితే క్రికెటర్స్ కి ఇలాంటి గాయాలు కామనే అని ఫ్యాన్స్ దాన్ని అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. కానీ అయ్యర్ క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ కింద పడడంతో అతని పక్కటెముకలకు గాయమై స్ప్లిన్ లాసరేషన్ జరిగి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. అండ్ అతన్ని స్ప్లిన్ కొద్దిగా చీలడంతో బీపీ డౌన్ అయిపోయి వైటల్స్ డేంజర్ లెవెల్ కి చేరాయి. దాంతో బీసీసీఐ టీమ్ అయ్యర్ ని వెంటనే సిడ్నీలోని ఒక ఫేమస్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్స్ అయ్యర్ ని ఐసీయూలో ఉంచి 2 రోజుల తర్వాత నార్మల్ వార్డుకి మార్చారు. అలా ఇప్పటికీ అతను ఆ సమస్యతో బాధపడుతూ ఉండగా అయ్యర్ పూర్తిగా కోలుకుని మళ్ళీ తిరిగి క్రికెట్ ఆడాలంటే 7 నుంచి 8 నెలలు పడుతుంది. ఇక అయ్యర్ లాగానే హార్దిక్ పాండ్యా కూడా టీంలోకి రావాల్సి ఉండగా ఆసియా కప్ లో జరిగిన గాయం కారణంగా అతను కూడా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ కారణాల వల్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన అజిత్ అగార్కర్ టీమిండియా వన్డే బాధ్యతల్ని మళ్లీ రోహిత్ శర్మకి అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ధోని తర్వాత రోహిత్ శర్మనే టీమిండియాకి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కాబట్టి రోహిత్ కెప్టెన్సీలో ఇండియాకి 75% విన్నింగ్ రేట్ ఉండగా అతని కెప్టెన్సీలో 55 వన్డే మ్యాచ్లు ఆడిన ఇండియా అందులో కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అలాగే రోహిత్ కెప్టెన్ గా చేసిన ఆ 55 ఇన్నింగ్స్ లో 52.20 యావరేజ్ తో 111.97 స్ట్రైక్ రేటుతో 2506 పరుగులు సాధించాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియాకి ఆసియా కప్ మరియు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సాధించింది. ఇక ఈ విషయంగానే అజిత్ అగార్కర్ అండ్ గౌతమ్ గంభీర్లు రోహిత్ శర్మ ఎలాగో వన్డే టీంలో ఉన్నాడు కాబట్టి అతనికి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ట్రై చేస్తున్నారు. అయితే ఈ విషయంగా రోహిత్ శర్మ అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని, తను ఇకపై కెప్టెన్సీ చేయను అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. ఇక రోహిత్ అభిప్రాయం పట్ల బీసీసీఐ కొంతమేరకి సీరియస్ అయిందని, వన్డే సిరీస్ కి ఎవరు కెప్టెన్ అనేది కొన్ని రోజుల్లో చెప్పబోతున్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నవంబర్ 30 నుంచి రాంచీ వేదికగా ఈ 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా ఈ వన్డే సిరీస్ కి భారత జట్టుని సెలక్షన్ కమిటీ 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈసారి వన్డే జట్టులోకి యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్లు కూడా రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.